10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. ఇప్పుడు గొట్టాలు పట్టుకొని యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో, అడ్డగోలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో, వీళ్ళు 10 సంవత్సరాలు ఇట్లా చేసినా కూడా మేమేమనలే, అసలు ఎవరిని ఏమనలే. కానీ వాళ్ళ మీరు నెల రోజులకే మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లను తీసేసిర్రు, మాజీ మంత్రులకు గన్మెన్లను తీసేసిర్రు, మాజీ ఎమ్మెల్సీలకు గన్మెన్లు తీసేసిర్రు. మేము 3వ తారీఖు నాడు ఓడిపోతే 4వ తారీఖే మా మంత్రుల క్వార్టర్స్కు R&B అధికారులు వచ్చి మీరు ఇమీడియట్గా క్వార్టర్లు కాల్ చేయాలని దబాయింపులు, ఎమ్మెల్యే క్వార్టర్సు, జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాస సముదాయాలు ఇమీడియట్గా ఖాళీ చేయాలని సామాన్లు బయట వారేయడాలు, మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నుండి అయితే కేసీఆర్ గారి ఫోటో బయట రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి మీ కార్యకర్తలు దుక్కడాలు, ప్రగతి భవన్ లోపలికి పోయి కేసీఆర్ గారి పేరు ఆనాటి ముఖ్యమంత్రిగా వారు వేసినటువంటి శిలాఫలకానికి సంబంధించినటువంటి ఆ పేరును కూడా బురదతోని తుడిచేసే సిగ్గుమాలినటువంటి చర్యలు, నీతిమాలిన చర్యలు ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇవి బంద్ చేయండి అని కోరుతూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదు, బంద్ చేయండి. మేము కూడా అసెంబ్లీ వేదికగా కానీ ప్రెస్ మీట్లలో కానీ చాలా మంచిగా చెప్తా ఉన్నాం. మా నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మాజీ మంత్రులు కానీ మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం మీద కొత్తగా వచ్చింది, ఎస్ డెఫినెట్గా కొన్ని రోజులు మేము కూడా చూస్తాం, సహకరిస్తాం. మీరు ఏమేమి చెప్పారో 100 రోజులు అన్నారు, అవన్నీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పిన తర్వాత కూడా ఆ పనిని పక్కకు పెట్టి మా మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు, ఏదో అప్పుల కుప్ప రాష్ట్రాన్ని చేసిరని చెప్పి సృష్టించినటువంటి ఆస్తులు, పెంచినటువంటి తెలంగాణ యొక్క ఖ్యాతి, పెరిగినటువంటి తెలంగాణ ప్రజల భూముల ధరలు, కూడినటువంటి ఆస్తిపాస్తులటువంటి విలువ, వీటి గురించి మాట్లాడకుండా ఇంతసేపటికి తెలంగాణ రాష్ట్రం ఇమేజ్ను దెబ్బతీసే విధంగా అప్పుల కుప్ప అని చెప్పి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం యొక్క పరపతిని తగ్గించేటటువంటి ప్రయత్నం, మీ చేతకాని మీ అసమర్థతను, మీకు లేనటువంటి పరిపాలన అనుభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద చేస్తున్నటువంటి ఎదురుదాడి, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అంటా ఉన్నారు, అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఈ మీడియా సమావేశం ద్వారా నేను గుర్తు చేస్తూ ఉన్నా, నేను తెలియజేస్తూ ఉన్నా. 14 సంవత్సరాలు కొట్లాడిన పార్టీ తెలంగాణను తెచ్చిన పార్టీ, 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పార్టీ. తెలంగాణ, కేసీఆర్ ఈ 2 పదాలు వేరువేరు కాదు. తెలంగాణ శరీరం అయితే కేసీఆర్ ఆత్మ, ఇవి 2 వేరువేరు కాదు. అట్లా 24 సంవత్సరాల పాటు మాదైన ముద్ర వేసి మాదైనటువంటి పాత్రను మేము ఈ తెలంగాణలో పోషించినాం. ఇవాళ ప్రజలుగా మీరు ఇచ్చినటువంటి ప్రతిపక్ష పాత్రను కూడా ప్రజల కోసం డెఫినెట్గా ప్రజల పక్షాన మాట్లాడుతూ, ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ, ప్రజలకు అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటట్టుగా అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా అన్ని రకాలుగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా అధికార పార్టీని ఏమంటలేదు మేము. ఒక మంత్రి గారు ఉత్సాహతలు అంటారు, ఇంకో మంత్రి గారు మీడియా వాళ్ళని పట్టుకుని ఇట్లా అంటారు, రకరకాలుగా నడుస్తూ ఉంది. ఈ అహంకార ధోరణులు బంద్ చేసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా.